హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్ దోసలండి. ఆలుగడ్డతో ఒక్కసారి ఇలాంటి దోసలు ట్రై చేసి చూసారంటే మీరు ఎప్పటికీ వదలరు. ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో టేస్ట్‌గా, చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఇలాంటి దోసలు ఇవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. ఇవి ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. ఒక పావు కిలో ఆలుగడ్డలు తీసుకుని వాటిని ఉడకబెట్టేసేసుకుని తొక్క తీసేసి మంచిగా స్మాష్ చేసేసుకోండి. ఉండలు లేకుండా చక్కగా మెత్తగా మెదిపేసేసుకోండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూను పసుపు, ఒక అర టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు క్రషర్లో వేసుకుని చక్కగా మెత్తగా క్రష్ చేసి అందులో వేసుకోండి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతటిని శుభ్రంగా బాగా కలిసేలాగా అంతా కలిపేసేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తీసుకుని సన్నగా తరిగేసేసుకుని అది కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దంతటిని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు వరిపిండిని వేసుకోండి. అంటే బియ్యపిండి. ఒక కప్పు బియ్యపిండిని వేసేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కొంచెం పలచగా అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఆలుగడ్డ ముద్దని కలిపి ఉంచుకున్నాం కదా, ఆ ఆలుగడ్డ ముద్ద అంతటిని అందులో వేసేసి అస్సలు ఉండలు లేకుండా నిదానంగా చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోండి. మామూలుగా మనం దోశ బ్యాటర్ మాదిరి కలుపుకోండి. మరీ చిక్కగా వద్దు, పలచగా వద్దు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుందన్నమాట. చక్కగా అంతటిని కలుపుకుని ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం బాగా కాగాక ఒక గరిటెతో ఆ పిండిని తీసి అలా వేసి దాన్ని నెరపకండి, అలాగే వదిలేయండి. అది కొంచెం సేపు ఉన్నాక దాని పై లేయర్ అంతా కూడా పచ్చి అంతా పోయి బాగా ఎగిరాక దాన్ని వేరే వైపు తిరిగేసుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే సరిపడా ఆయిల్ వేసుకుని దాన్ని అటు ఇటు నిదానంగా నెమ్మదిగా కాల్చుకోండి. ఈ దోశలు ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇవి బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియచేయండి.